వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ఎస్ఎం. హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము మా ఊరు నుండి 60 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఒక పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఆ ఊరు పేరు ఊరుకొండపేట. అక్కడ పవర్ఫుల్ అంటే ఆంజనేయ స్వామి అండి. ఎన్నో ఏండ్ల క్రితం నుంచే గుడి ఉందండి. అక్కడ ఎందుకు అంత పవర్ఫుల్ అని చెప్తున్నా అంటే, హనుమాన్ ముందే మనకు తెలిసిన దాకా ఆయనకు మించిన శక్తివంతుడు ఎక్కడ ఉండడు. అలాగే ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇక్కడ అండి ప్రతిరోజు వ్రతాలు జరుగుతుంటాయండి. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఇక్కడ జాతర కూడా జరుగుతుందండి. ఇక్కడ ఈ టెంపుల్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే, మానసికంగా ఆరోగ్యం బాలేని వాళ్ళు కానీ, కష్టాలలో ఉన్న వాళ్ళు కానీ, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడికి వెళ్తే ఒక నిద్ర చేసి ఒక వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుందనే నమ్మకం అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మేము వెళ్ళింది అమావాస్య రోజు, ఆషాఢం శుద్ధ అమావాస్య రోజు. అందుకనే ఆ రోజు ఎక్కువ రష్ లేరు. ప్రశాంతంగా వెదర్ కూడా మంచిగా సహకరించింది మాకు పిల్లల్ని తీసుకెళ్ళినందుకు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద శివుడు కనబడుతున్నాడో. అసలు ఈ టెంపుల్ కొండల మధ్య గుట్టల మధ్య ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా, చాలా హాయిగా ఉంటుందండి. అసలు మనసు బాగాలేనప్పుడు ఇట్లాంటి ఒక టెంపుల్కి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇంకోటి, మేము ఈ గుడికి 30 years నుంచి వెళ్తున్నామండి. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ మొదటి ఆహ్వానం ఈ స్వామికే అందుతుంది. మా ఇంటి దేవుళ్ళ అనుకోండి పూర్తిగా. అందుకోసమని మేము కూడా చాలా రోజులైంది పిల్లల్ని తీసుకొని వద్దామని అనుకుంటూ ఉండి ఈరోజు మాకు కుదిరింది. సో వచ్చేసాము. ఇక్కడ వినాయకుడి దర్శనం జరుగుతుంది ఫస్ట్ ఇలా చుట్టూ ఒక 3 రౌండ్లు అట్లా తిరిగేస్తాము. ఇంకోటి, ఇక్కడ గద ఉంటుందండి. స్వామివారిని చూడండి ఎంత ఎంత అద్భుతంగా మనకు దర్శనం ఇచ్చాడో. ఇక్కడ వెనక నుంచి దిగితే మనకి ఇంకొక చిన్న గుడి ఉంటుంది, శివుని గుడి. అది సేమ్ మనకి కొంచెం ఇంచుమించు శ్రీశైలం మల్లికార్జున స్వామి లాగానే ఉంటాడు శివుడు. చాలా చిన్నగా ఉంటాడు. మేము వెళ్ళినప్పటికీ క్లోజ్ అయి ఉండే, మేము లేట్ అయ్యి వెళ్ళినాము. ఇక్కడ ఉన్న శివుడు మాత్రం దేంతో కట్టారో తెలియదు కానీ మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఈ టెంపుల్కి వస్తున్నామండి. అసలుకి ఇయర్లీ వన్స్ అని వచ్చేవాళ్ళము. అయితే ఇక్కడ చిలుకలు, రామచిలుకలు చాలా ఉండేవండి ఈ చెట్టు పైన. అసలు వాటిని చూడడానికన్నా చిన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి మనకి. సో అట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నాడు. అట్లాగే వెంకటేశ్వర స్వామిని కూడా కట్టిండ్రు. విగ్రహం అయితే కాదు, కట్టిండ్రు. దేంతో కట్టిండ్రో తెలీదు. ఇంకా అట్లా మేము అన్నీ చూసేసి ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక బాబు గద పట్టుకొని తిరుగుతున్నాడు. అట్లా గద పట్టుకొని తిరుగుతూ కూడా ఇంకా మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లలకి ఊరికే జ్వరాలు అట్లా ఏమైనా అవుతున్నా కూడా తగ్గిపోతాయని నమ్మకం అండి. మేము ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ ప్రయాణం మొదలుపెట్టాము. అంతే అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Like, share and subscribe to our YouTube channel.